పూర్ణం కౌరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సెన్సేషనల్గా మారుతున్నాయి. పోసాని కృష్ణమురళి గారి పేరు కూడా ఈ వివాదంలో ఫలానా వాళ్ళ ద్వారా నాకు ఈ డీల్స్ వచ్చినాయి. పూనం కౌర్ నోరు విప్పిందంటే టార్గెట్ ఎవరి మీద అనేది జనాలందరూ ఫిక్స్ అయి ఉండేవాళ్ళు ఆ టైంలో. పవన్ కళ్యాణ్తో పాటు త్రివిక్రమ్ని కూడా టార్గెట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా నడిచింది ఆ టైంలో. కడప నుంచి మనుషులు వచ్చారు, నువ్వు కనుక మాట అనకపోతే టెక్నాలజీ రీత్యా పరిస్థితికి వచ్చేసాం కాబట్టి ఏదో పద్ధతిలో వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు దొరకంది ఏమీ ఉండదు. వాళ్ళు అదే ఉంటే ఫైట్ చేసి ఉండాలి కదా ఆ రోజునే. ఈ మధ్య నువ్వు మాట్లాడారు, ఈ మధ్య కూడా మీకు మిమ్మల్ని కడప మనుషులు బెదిరిస్తూ వచ్చారా కంటిన్యూస్గా? పర్సనల్గా నా కంప్లైంట్ కూడా జనసేన. ఎమోషన్ కంటే కూడా ఎవిడెన్స్ ముఖ్యం. భరద్వాజ గారు, పూర్ణం కౌరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చినాయి, ఇప్పుడు సెన్సేషనల్గా మారుతున్నాయి. అవును, ప్రధానంగా 3 ఆరోపణలు చేస్తున్నారు. 15 కోట్లు ఆఫర్ చేశారు హీరోని తిట్టమని. అవును అనేది ఒకటి. పెళ్ళి ఆగిపోయింది ఒక ప్రెస్ మీట్ వల్ల అని చెప్పేసి, నా పెళ్ళి ఆగిపోయింది, జీవితమే నాశనం అయిపోయింది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు తన పూనం కౌర్ గారు. అవును, అంటే కొన్ని పేర్లు వచ్చినాయి బయటకు, ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయి, జనం మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే కేసుల్లో ఇరుక్కుని అతి కష్టం మీద బయటపడి బెయిల్ మీద ఉంటున్నటువంటి ఒక నట, రచయిత, దర్శకుడు, ఆయన పేరు కూడా దొరికింది దీనిలో. ఎవరో కాదు, జనాలకు తెలుసు, ఆల్రెడీ వెబ్సైట్లో వచ్చేసింది కాబట్టి. పోసాని కృష్ణమురళి గారి పేరు కూడా ఈ వివాదంలో రన్ అవుతోంది. అయితే ఈ సందర్భంగా పోసాని పేరు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఆ టైంలో ఆ ప్రెజర్ ఎవరు పెట్టారు అనేది ప్రపంచానికి కొత్తగా చెప్పక్కర్లేదు. అంటే పర్టికులర్గా ఆ టైంలో అంటే నట రాజకీయవేత్త ఆయన. నట రాజకీయవేత్త అనగానే ఎవరో కూడా చెప్పక్కర్లేదు. పర్టికులర్గా పూనం కౌర్ నోరు విప్పిందంటే టార్గెట్ ఎవరి మీద అనేది జనాలందరూ ఫిక్స్ అయి ఉండేవాళ్ళు ఆ టైంలో. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం కోసం మాత్రమే ఆవిడ బయటకు వచ్చి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్తో పాటు త్రివిక్రమ్ని కూడా టార్గెట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా నడిచింది ఆ టైంలో. కాబట్టి ఎందుకు ఈవిడ పదే పదే మీడియా ముందుకు వచ్చి ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతోంది అని జనాలు అనుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు దాని వెనకాలన్న కారణం ఏమిటి అనేది ఆవిడ రివీల్ చేసే ప్రయత్నం చేసింది ప్రపంచానికి. ఓకే, ఈ రివీల్ చేసే ప్రయత్నంలో ఇలా ఫలానా వాళ్ళ ద్వారా నాకు ఈ డీల్స్ వచ్చినాయి, ఇలా ఆఫర్ చేశారు, ఈ 15 కోట్లు ఆఫర్ చేశారు, ఒక ప్రెస్ మీట్ పెట్టి టార్గెట్ చేస్తే, ఒక ప్రెస్ మీట్ కాదు ఆవిడ పెట్టింది, చాలా సందర్భాల్లో ఆవిడ రకరకాల పద్ధతుల్లో ట్వీట్ల రూపంలో కూడా దాడులు చేస్తూనే వచ్చారు. ఓకే, మరి ఈ ట్వీట్లు కూడా మేబీ అంటే ఆవిడ చెప్పిన ప్రకారం ఇవి కూడా తూకానికి తూగి ఉంటాయి కదా ఏదో రేటుకి. ఓకే, కాబట్టి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఓకే, ఈవిడ ఎందుకు ఒబే చేసింది అనేది ఒక కీలకమైన పాయింట్. అంటే ఒబే చేశారని చెప్పిందే, ఒబే చేశారని చెప్పలేదు కదా. ఆల్మోస్ట్ ఆవిడ యాక్టివిటీలో ఉన్నారు. 15 కోట్లు ఆఫర్ చేశారని ఆఫర్ చేశారు అనేది చెప్తోంది ఆవిడ. అది ఒక ప్రెస్ మీట్ మాత్రమే జరగలేదు. ఆవిడ రకరకాల పద్ధతుల్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చారు. టార్గెట్ చేస్తున్నారు అనేది స్పష్టం. అంటే ఆవిడ మీడియా ముందుకు రాగానే అందరూ ప్రిపేర్ అయిపోయేవాళ్ళు. అది ట్వీట్ రూపంలో కూడా ఆవిడ చాలా సందర్భాలు అంటే నర్మగర్భంగా మాట్లాడేది. ఆవిడ స్ట్రైట్ దాడి ఎప్పుడూ ఉండేది కాదు, నర్మగర్భంగా టార్గెట్ చేసేది. అది ప్రపంచం ఓపెన్ చేసుకుని డీకోడ్ చేసి మాట్లాడుకునేవాళ్ళు. ఈ డీకోడ్ చేసుకునే పద్ధతిలో నర్మగర్భంగా మాట్లాడటం అనేది ఒక కళగా అభ్యసించింది ఆవిడ. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతోంది. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతూ దీని వెనకాల ఫలానా వాళ్ళు ఉన్నారనేది ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నారు ఆవిడ. బాగానే ఉంది, జరిగి ఉండొచ్చు కూడా, జరిగి ఉండదు అని అనుకోనక్కర్లేదు. వీళ్ళ మధ్య బేసిక్గా ఎక్కడో ఒక గ్యాప్ మొదలై ఉండొచ్చు. ఆ గ్యాప్ మొదలైన తర్వాత దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు న్యాచురల్గానే. మొదటి 2 మాటలు లేకపోతే 2 ట్వీట్లు ఆవిడే చేసి ఉండొచ్చు. అక్కడి నుంచి ఈవిడ్ని తమ క్యాంపు వైపు అట్రాక్ట్ చేసుకుని ఈవిడ ద్వారా తమకు కావలసిన పని నడిపించుకోవడానికి అటువైపు నుంచి డెఫినెట్గా ప్రయత్నం జరిగి ఉంటుంది.
జరగలేదు అనుకోనక్కర్లేదు. అంటే రాజకీయాల్లో విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం అనేది చాలా ప్రధానం. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి వాళ్ళని కొంతమందిని హైర్ చేసి పెట్టుకోవడం అనేది డెఫినెట్గా మంచిదని కోరుకుని ఉండొచ్చు. అందులో భాగంగా పరిచయాలు, అలాగే ఇండస్ట్రీ లింకులు తెలిసినటువంటి మనుషులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇద్దరు ఉన్నారు ఆ టైంలో. అయితే పర్టికులర్గా పౌసాన్ని కొంచెం యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని నియోగించి, ఇప్పుడు బయటకు వచ్చిన సిద్ధాంతం ప్రకారం ఆయన్ని నియోగించి వీడిని అట్రాక్ట్ చేసి ఆ కార్యక్రమంలో నిమగ్నం చేసే ప్రయత్నం చేసుంటారు, జరిగి ఉంటుంది. ఇంకొక 2 విషయాలు కూడా ఆవిడ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కడప నుంచి మనుషులు వచ్చారు, నువ్వు కనుక మాట అనకపోతే నీ న్యూడ్ వీడియోలు బయటకు చేస్తావని చెప్పి బెదిరించారని చెప్పి మాట్లాడాను. అవును, అది కూడా చెప్తున్నారు ఆవిడ. అంటే న్యూడ్ వీడియోలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళినాయి, అసలు దాని తాలూకా రూట్స్ ఏమిటి అనేది ఒకటి పరిశోధించాలి. అసలు ఉన్నాయా లేకపోతే మార్ఫింగ్ వీడియోలు అని ఏదే, ఒకవేళ అదే ఉంటే ఆవిడ ఫైట్ చేసి ఉండాలి కదా ఆ రోజునే ఆవిడ ఫైట్ చేసి అయినా ఉండాలి. లేదు, అసలు ఎలా చేరినాయి అనేది ఓపెన్గా ఆవిడ ఎవరిని అప్రోచ్ అయినా కానీ ఏసీబీఐతోనూ దాని తాలూకా దర్యాప్తు జరిగే లెవెల్కి ఆ ఇష్యూని రైజ్ చేసి తీసుకెళ్లే వాతావరణం ఉండింది అప్పుడు. ఎందుకు ఆవిడ ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు అని, ఇప్పుడు ఓపెన్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి ఆ రోజున ఆవిడ ప్రెజర్ ఫీల్ అయి ఉండొచ్చు. ప్రెజర్ ఫీల్ అయిన సందర్భంలో యుద్ధం మొదలు పెట్టాలి. అప్పుడు కాకుండా ఎప్పుడైతే టైం తీసుకుని మీరు మాట్లాడుతున్నారో, ఇప్పుడు కూడా దాదాపు చాలా గ్యాప్ 1 ఇయర్ దాటిపోయిన తర్వాత ఈ మధ్యలో కూడా ఆవిడ అడపాదడపా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు, ఈ మధ్య ఎందుకు మాట్లాడారు, ఈ మధ్య కూడా మిమ్మల్ని కడప మనుషులు బెదిరిస్తూ వచ్చారా కంటిన్యూస్గా అంటే, మేబీ ఇప్పటిదాకా బెదిరించడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీడియోలు కారణమా, ఆ వీడియోలకు సంబంధించి ఈవిడ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి అంటే, చాలా సందర్భాల్లో టార్గెట్ చేసి వీడియోలు చేసి బెదిరించడం అనేది, అంటే ఒక మనిషిని మనం వినియోగించుకోవాలి అనుకున్నప్పుడు, ఒక పని మీద నియోగించాలనుకున్నప్పుడు చాలా క్లియర్గా అలాంటి ప్లాన్స్ కూడా చేసి ఉండొచ్చు. బ్లాక్మెయిలింగ్ లేదు, ఆ వీడియోలు వాళ్ళే ప్లాన్ చేయటం కాదు, ఒరిజినల్గానే తీయటానికి కూడా రకరకాల ఇవి ఉంటాయి. అంటే ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. అవునవును, టెక్నాలజీ రీత్యా ఆ పరిస్థితికి వచ్చేసాం కాబట్టి ఏదో పద్ధతిలో వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు దొరకంది ఏమీ ఉండదు అనేది వాస్తవం. కాబట్టి అలా టార్గెట్ చేశారు అనేది తనకు అర్థమైనప్పుడు ఇవి మార్ఫింగ్ వీడియోలు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ టార్గెట్ చేసి వాళ్ళు కొన్ని వీడియోలు సంపాదించారు అనుకున్నప్పుడు బహిరంగ యుద్ధం ఆ రోజునే మొదలుపెట్టి ఉంటే చాలామంది కలిసి నడిచేవారు డెఫినెట్గా. అది చాలా పెద్ద డిబేట్ అయి ఉండేది. మొన్న ఎన్నికల్లో చాలా పెద్ద డిబేట్ చేయగలిగిన పరిస్థితి ఉండింది. ఆ టైంలో వదిలిపెట్టేసి ఆవిడ తర్వాత పవర్ మారిన తర్వాత కూడా ఈవిడ అడపాదడపా మాట్లాడుతూనే ఉన్నారు. ఈవిడేమీ మౌనంగా లేరు. రీసెంట్గా సినిమాల రిలీజ్ సందర్భంగా కూడా ఆవిడ నోరు విప్పారు. ఏది హరిహర వీరమల్లు, ఆ తర్వాత వచ్చిన ఓజీ, ఆ టైం ఆ ప్రమోషన్ యాక్టివిటీ జరుగుతున్న టైంలో కూడా ఆవిడ నర్మగర్భంగా మాట్లాడే ప్రయత్నం చేశారు ట్వీట్ల రూపంలో. ఎందుకు అంతకాలం వాళ్ళతో క్యారీ ఫార్వర్డ్ అయ్యారు అనేది ఒక కీలకమైన అంశంగా మారుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఓపెన్ అయినా కానీ అవతల వాళ్ళకు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చేసింది ఆవిడ. ఆ ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా దాడి జరగాలి. పెళ్ళి కూడా అదే తన మదర్ చాలా సఫర్ అయ్యారనేది ఒక మాట చెప్తున్నారు ఆవిడ. తనకి పెళ్లి కాలేదు అంటే పెళ్లి ఆగిపోయింది. చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఈ అన్ని చూసి వదిలేశాడు. అతను దూరం అవడంతో తల్లి అనారోగ్యం పాలైపోయింది. అంటే టోటల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. నా కెరియర్ నాశనం అయిపోయింది. కెరీర్ ఒకటే కాదు, జీవితం మొత్తం నాశనం అయిపోయింది అన్నారు. అన్నీ పొలిటికల్ లైఫ్, కొన్ని అంబిషన్స్ ఏవో ఉన్నాయి ఆవిడకి పొలిటికల్ ఏరియాలో, ఆ అంబిషన్స్ కూడా దెబ్బతిన్నాయి అనేది ఆవిడ మోటో. ఆవిడ ప్రధానంగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి అంశాలు ఇవి. ఓకే, అంటే దీనిలో పొలిటికల్ లింకులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు అవతల వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు అవతల వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్కి వస్తారు, ఇప్పుడు రేపో ఎల్లుండో మొదలవుతుంది దీని మీద. మొదలైనప్పుడు చాలా కాన్షియస్గా ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది. అలాగే టార్గెట్ చేయడానికి అవతల వాళ్ళకి పాయింట్ లేకుండా చేయాలంటే మీరు ఆ రోజునే యుద్ధం మొదలుపెట్టి ఉండాలి. ఆ రోజున మీకు అద్భుతమైన సపోర్ట్ దొరికిండేది. ఆ రోజు భయపడి ఉంటారు. భయపడ్డారు. భయపడటం అనేది ఇప్పటిదాకా భయపడుతూనే ఉన్నారు ఆవిడ.
ఆవిడ మొన్న కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితం వరకు మాట్లాడుతూనే ఉన్నారు ఆవిడ. అంటే ఇప్పుడు కూడా మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశారు? కానీ ఎప్పటికప్పుడు ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేయాలి, ఓకే, కానీ సఫరింగ్ అనేది చాలా జరుగుతూ వస్తుంది ప్రాసెస్లో. ఈ మధ్యకాలంలో అనేక యుద్ధాలు జరిగిపోయినప్పుడు దీనిలో జరగకుండా ఉంటుంది అని అనుకోవడానికి ఏమీ లేదు. జరగటానికి స్కోప్ ఉన్నటువంటి పరిస్థితే. వాళ్ళకు ఒక అవసరం ఉంది, ఒక సినిమా పర్సన్, సినిమాలకి రాజకీయాలకి లింక్ ఉన్నటువంటి ఆ నట రాజకీయవేత్త మీద దాడి చేయడానికి వాళ్ళకు ఒక సినిమా పర్సనాలిటీ అవసరం. పర్టికులర్గా ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అయితే ఇంకొంచెం బెటరు. ఒక యాక్ట్రెస్తో ఆ రకమైనటువంటి దాడి చేస్తే దాని తాలూకా ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. ఇలా ప్లాంట్ చేసి దాడి చేయించడం అనేది మన రాజకీయాల్లో కొత్త ఏం కాదు. అంటే దీన్ని గుసగుసల ప్రచారం అంటారు. చెవి కింద జోరీగలాగా 10 సార్లు చెప్తే జనాలు నమ్మటం మొదలు పెడతారు. అది జరిగింది. ఆవిడ ట్వీట్ల రూపంలో ఆ పని అయితే చేసి పెట్టారు. కాకపోతే అవి వర్కౌట్ అవ్వలేదు. 24 ఎలక్షన్స్లో ఈ ప్రయత్నాలు ఏవీ వర్కౌట్ కాలేదు. ఓకే. అంటే ఓపెన్గా సాక్షాత్తు ఆయనే కొన్ని తప్పులు మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఆయనే చాలా ఓపెన్గా కొన్ని దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన విడాకుల ప్రస్తావన చేస్తూ వచ్చాడు. అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని ఎవరూ చెప్పలేదు ఆయనకి. నిజానికి ఆయన మీద కేసులు వేసి ఉండొచ్చు అప్పుడే. ఆ ప్రయత్నము జరగల జనసేన వైపు నుంచి. అది పర్సనల్గా నా కంప్లైంట్ కూడా జనసేన మీద, ఎందుకు అటాక్ చేయలేదు లీగల్గా అటాక్ చేయదగిన పద్ధతిలో మాట్లాడాడు ఆయన ఆ రోజున. అంటే పొలిటికల్గా ఎంత క్రిటిసిజం అన్నా ఉండొచ్చు, కానీ పర్సనల్ ఏరియాకి, పర్సనల్ ప్రైవసీకి ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఎవరూ మాట్లాడకూడదు. ఆ విధంగా రాజ్యాంగాన్ని పదే ఉల్లంఘించాడు ఆయన, చట్టాన్ని ఉల్లంఘించాడు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఈ పనులు చెయ్యరు అని అనుకోనక్కర్లేదు. చట్టాన్ని ఉల్లంఘించడం అంటే ఎట్లా అది? అంటే ఇప్పుడు డివోర్స్కి ఒక చట్టం ఉంది, అది చట్ట పరిమితుల్లో జరుగుతుంది ఏదైనా. అదే చట్టం కల్పించిన వెసులుబాటుని నైతిక బెత్తం పట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించడం తప్పు. అందుకని ఓపెన్గా ఆయన మీద కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కేసు వేసి ఉండొచ్చు. ఓకే. ఆ ప్రయత్నం జరగల. ఆ ప్రయత్నం చేసుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఓకే. ఎందుకు చేయలేదు అనేది గొడవ. ఇప్పుడు ఈవిడ కూడా ఆ రోజునే బ్యాటిల్ మొదలుపెట్టేసి ఉంటే మంచి సపోర్ట్ దొరికిండేది. ఇప్పుడు చేయటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్కి స్కోప్ ఇచ్చినట్టు తయారవుతుంది. ఓకే. పైగా ఇప్పుడు ఆయన రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. రేపో ఎల్లుండో పౌసాని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అంటే తనకు కూడా ఒక ఓపెనింగ్ అవసరం. ఏదో పద్ధతిలో, ఎక్కడో చోట ఏదో పద్ధతిలో ఓపెన్ అయ్యి తిరిగి తన కెరియర్ని గాడిలో పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ మధ్య కూడా మాట్లాడాడు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని చెప్పేసి ఒక బహిరంగ విజ్ఞాపన చేసే ప్రయత్నం చేశాడు ఇండస్ట్రీకి. ఇంటికి మీడియాని పిలిపించుకుని మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు ఈవిడ. అలాగే కడప నుంచి వచ్చారు, బెదిరించారు, 15 కోట్లు ఆఫర్ చేశారు. వీటన్నిటి మీద రేపో ఎల్లుండో వాళ్ళ అధికార ప్రతినిధే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఆ మాట్లాడే సందర్భంగా వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా ప్రపంచం అందరికీ తెలుసు. ఇవే మాట్లాడతారు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు నోరెత్తారు, ఇప్పుడు బేరం కుదిరిందా అవతల వైపు, ఇప్పుడు ఏ ఆరోపణలు అయితే మీరు మా మీద చేస్తున్నారో ఇలాంటి బెదిరింపులు అట్నుంచి కూడా వచ్చి మీరు ఈ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం, మీరేమంటారు అంటే ఇప్పుడు అవి సమాధానం చెప్పాలి. అందుకని ఎప్పుడైనా సరే పొలిటికల్ ఏరియాలో కావచ్చు, సినిమా పరిశ్రమలో కావచ్చు, ఒక దాడి జరిగినప్పుడు మేము మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకోవడానికి టైం పట్టింది, ఇవన్నీ కూడా లాజిక్ నిలబడేటువంటి అంశాలు కాదు. ఆ టైంలోనే కనీసం ఎవరికైనా ఎక్స్పోజ్ అయి ఉండాలి ఈ విషయాలన్నీ. పైగా తను దాడి చేసినటువంటి వ్యక్తులు ఒకరు సినిమా రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ ఇంకొకరు సినిమా రంగంలోనే బలంగా ఉన్నారు. ప్రపంచ అభిప్రాయం ఏంటంటే ఆవిడ చేసినటువంటి ట్వీట్లు, ఆవిడ చేసిన ప్రకటనల మీద ఆవిడ పవన్ కళ్యాణ్ మీద కంటే కూడా ఈ డైరెక్టర్ గారి మీదే ఎక్కువ దాడి కేంద్రీకరించారు. ఇది బహిరంగంగా ప్రపంచం అంతా మాట్లాడుకున్న పరిస్థితి. అందుకని ఇలాంటివి ఉన్నప్పుడు అది సినిమా పరిశ్రమలో ఇబ్బంది పడ్డా,
లేకపోతే రాజకీయ రంగంలో ఇబ్బంది పడ్డా, లేదు ఎనీ కెరియర్ ఒక సఫరింగ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నలుగురితో షేర్ చేసుకుని ఒక అంటే తన సఫరింగ్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు దొరుకుతారు ఎక్కడైనా. ఆ దొరికిన వాళ్ళతో ఒక ఐక్య సంఘటన కట్టి మాట్లాడటం మొదలు పెట్టాలి ఏదో ఒక స్థాయిలో. మొదలు పెట్టకపోతే ఏంటంటే అవతల వాళ్ళ చేతులకి ఆయుధాలు ఇచ్చినట్టుగా తయారవుతుంది పరిస్థితి. ఇప్పుడు ఈవిడ పరిస్థితి కూడా అదే. రేపు ఎల్లుండి వాళ్ళు నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఈవిడ అటాక్ చేయడానికి ఎవరెవరిని కూడగట్టుకోవాలో ఇప్పుడైనా ఆలోచించుకోవాలి. ఓకే. యుద్ధం ఓపెన్ చేయటం గొప్ప కాదు, బ్యాటిల్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని గెలవటానికి ఒక బలమైన ఐక్య సంఘటన లేకపోతే కష్టం. ఓకే. ఆ ప్రయత్నం చేసి ఆవిడ విజయం సాధిస్తే ఇప్పుడు అవతల ఎవరైతే ఈవిడిని టార్గెట్ చేశారో వాళ్ళకి శాశ్వతంగా మోతేసినట్టుగా కూడా అవుతుంది. ఈవిడ ప్రాపర్ ఎవిడెన్సెస్తో గనక మాట్లాడగలిగితే కాంక్రీట్గా. వేగ్గానే మాట్లాడారు ఆవిడ. మొన్న మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా ఆవిడ చాలా వేగ్గా అంటే ఎమోషనల్గా మాట్లాడినట్టుగా అనిపించింది. ఎమోషన్ కంటే కూడా ఎవిడెన్స్ ముఖ్యం ఇక్కడ. ఓకే. కాబట్టి కొంచెం ఎవిడెన్స్ పెట్టుకుని ఆ టైంలో కనీసం ఫోన్ రికార్డింగ్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నా కానీ ఆవిడ బలంగా యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. నలుగురు ఆవిడ వెనకాల సపోర్ట్గా నిలబడటానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ.